మనం ప్రీవియస్ క్లాస్లో అచ్చుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు హల్లుల గురించి తెలుసుకుందాం. ఓకే, తమిళ్లో కేవలం 18 హల్లులు మాత్రమే ఉంటాయి. ఓకే, ఎన్ని ఉంటాయి? 18 మాత్రమే ఉంటాయి. ఓకే, అవేంటివో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కా. ఏంటిది? ఇది కా. ఓకే, సెకండ్ న్యా. థర్డ్ చ. ఓకే, చాని ఎలా రాయాలంటే కా రాస్తాం కదా, ఇలా రాసి ఇలా వదిలేయాలి. చూడండి, మనము ఇలా రాసి ఇలా ప్రొలాంగ్ చేస్తే అది కా అవుద్ది. ఇలా రాసి ఇలా వదిలేస్తే అది చా అవుద్ది. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫోర్త్ కా అయిపోయింది, చా అయిపోయింది, న్యా అయిపోయింది, న్యా. ఇది నియా. నెక్స్ట్ ఇది టా. నెక్స్ట్ ఏంటిది? నా. వెయిట్ 1 minute. ఇది అనా. ఇది తా. ఇది నా. చూడండి, కా మనం ఇలా ఇలా రాసి ఇలా ప్రొలాంగ్ చేస్తే కా అయింది. దాన్ని ఇలా రాసి వదిలేస్తే చా అయింది. ఇప్పుడు దాన్నే ఇలా రాసి కిందికి ఇలా దీర్ఘం రాయించి రాస్తే తా అయింది. ఓకే, దీన్నే ఇలా తా అలా రాసాం కదా, తాని ఇలా ఏం కలపకుండా జస్ట్ కిందికి దీర్ఘం ఇచ్చేస్తే అది నా అయింది. ఏమైంది? నా. నెక్స్ట్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, బికాజ్ నేను కూడా నేర్చుకున్నాయే మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను ఏదైతే నేర్చుకున్నానో అది మాత్రమే మీకు చెప్తున్నాను. నెక్స్ట్ పా. ఏంటిది? పా. ఓకే, పాని ఇలా రాస్తాం కదా, ఇలా రాస్తే అది మా.
ఏంటిది మా. నెక్స్ట్ ఇలా యూగా రాసి ఇలా పా యాడ్ చేస్తే అది యా. ఓకే, మనం హిందీలో ఏ ఎలా రాస్తాం, ఇలా రాస్తాం. అది తమిళ్లో రా. నెక్స్ట్ లా. ఇలా రాసి ఒత్తిచ్చి ఇలా రాస్తే పా యాడ్ చేస్తే అది వా. ఇది 15th. యాక్చువల్లీ ఈ వర్డ్ ఓన్లీ తమిళ్లో మాత్రమే ఉంది. దీన్ని ఎలా పలకాలంటే స్మూత్గా జస్ట్ యా ష అన్నట్టు పలకాలి. అంటే ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా పలికితే ష లాగా ర అనే సౌండ్ వినిపిస్తుంది. ఓకే, లైట్గా జస్ట్ గాల్లో పలికినట్టు పలికితే ర ష ష అనే సౌండ్ వినిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది బండిరా. ఓకే, ఇది నా. ఓకే, లా. చూడండి ఇక్కడ నా అండ్ లాకి చిన్న డిఫరెన్స్ ఏంటంటే నాలో రెండు సపరేట్గా రాస్తాం. ఈ మిడిల్ రాసే పదం అనేది అలాలో సింగిల్ వర్డ్గా రాస్తున్నాం. సింగిల్ జస్ట్ లైన్గా మాత్రమే రాస్తున్నాం. ఇది మాత్రమే డిఫరెన్స్. ఓకే, కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, ఐ విల్ రెక్టిఫై. థ్యాంక్ యూ.